పార్ట్ 3 ఫారెక్స్ టర్మినాలజీస్. ఫారెక్స్లో ట్రేడ్ చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ తెలవాలి, లైక్ పిప్, లాట్ సైజ్, లివరేజ్, స్ప్రెడ్. వీటిని అర్థం చేసుకుంటే ట్రేడింగ్ ఈజీ అవుతుంది. పిప్స్ అంటే ప్రైస్లో చిన్న మూమెంట్. ఎగ్జాంపుల్, XAU USDలో ప్రైస్ 2025.50 నుంచి 2025.60కి వెళ్తే 1 పిప్ మూమెంట్ అయినట్టు. సో ఫారెక్స్లో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ పిప్స్ మీద డిపెండ్ ఉంటాయి. లాట్ సైజ్ ఎక్స్ప్లెనేషన్. లాట్ సైజ్ అంటే ట్రేడ్ సైజ్. ఫారెక్స్లో 3 మెయిన్ లాట్ సైజెస్ ఉంటాయి: స్టాండర్డ్ లాట్, మినీ లాట్ అండ్ మైక్రో లాట్. 1 స్టాండర్డ్ లాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh units, 1 మినీ లాట్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 units, 1 మైక్రో లాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 units. గోల్డ్ ట్రేడింగ్లో 1 లాట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ounces. సో 1 pip ఈజ్ ఈక్వల్స్ టు $10 ప్రాఫిట్ ఆర్ $10 లాస్. వాట్ ఈస్ లివరేజ్? లివరేజ్ వల్ల చిన్న అమౌంట్స్తో పెద్ద ట్రేడ్స్ కంట్రోల్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, 1:100 లివరేజ్ అంటే $1,000తో $1 lakh వర్త్ ట్రేడ్ ఓపెన్ చేయవచ్చు. బట్ కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ప్రాఫిట్స్ పెంచుతుంది, అలాగే లాసెస్ కూడా పెంచుతుంది. లివరేజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ద బ్రోకర్. స్ప్రెడ్ ఎక్స్ప్లెనేషన్. స్ప్రెడ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఆస్క్ అండ్ బిడ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్. ఎగ్జాంపుల్, XAU USD 2025.50లో ఉండి 2025.30 దగ్గర సెల్లింగ్ ఉంటే స్ప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 pips. స్ప్రెడ్ తక్కువ ఉంటే ట్రేడింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఈ 4 టర్మినాలజీస్ గురించి క్లియర్గా తెలుసుకున్నారా? లివరేజ్, పిప్స్, లాట్ సైజ్, స్ప్రెడ్ కరెక్ట్గా అర్థం చేసుకొని ట్రేడ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా వేరే టాపిక్స్ తెలుసుకుందాం. ఇన్ డీటెయిల్గా వీడియో కావాలంటే బయోలో ఉన్న యూట్యూబ్ లింక్ నుంచి మీరు నా వీడియోస్ చూడొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ ఇన్ టెలిగ్రామ్. అండ్ మీకు పర్ఫెక్ట్ బ్రోకర్ కోసం చూడాలి అనుకుంటే బయోలో ఎక్స్ఎన్ఎస్ లింక్ ఉంది, అక్కడ త్రూ డైరెక్ట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.